హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చిగా ఉండాలి. ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవాలి. మంచి కూరగాయలు మీరు హార్వెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్‌లో మీకు అన్ సీజన్‌లో కూడా మనము మల్లెపూలని ఎలా తీసుకోవచ్చు, మొక్కకి మరిన్ని మొగ్గలు అలాగే ఫ్లవర్స్ రావటానికి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాము అన్నది ఈరోజు మీకు నేను చిన్న టిప్‌గా మీకు చెప్తానండి. ఇది ఈరోజు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఫెర్టిలైజరు అందరి ఇళ్లల్లో ఉంటది. ఖచ్చితంగా ఉంటది. సో, హ్యాపీగా మనం ఇవ్వచ్చు. అండ్ అందులో రిచ్ పొటాషియం కూడా ఉంటదనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొక్క అయితే నేను నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా అంతా ప్రూనింగ్ చేశాను. కట్ చేశాననమాట. మళ్ళీ చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈరోజు నేను ఈ యొక్క మొక్కకి అలాగే దీంతో పాటు ఇంకా వేరే పూల మొక్కలకు కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని ఇవ్వచ్చు. అదేంటో చూద్దామా? వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చక్కగా మీరు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అయితేనేమి, ఇండోర్ ప్లాంట్స్ అయితేనేమి, కూరగాయ మొక్కలు అయితేనేమి చక్కగా మీరు పెంచుకోవచ్చు. వాటికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ కానీ అలాగే పెస్టిసైడ్స్ అంటే ఆర్గానిక్గా మనం పెంచుకోవడానికి గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు అండ్ ఆర్గానిక్ గ్రాసరీస్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు వాటి కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే కనుక నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. సో దట్ మీరు ఇంటికి వచ్చేస్తాయన్నమాట ఆర్డర్ పెట్టుకుంటే. ఓకే, అయితే మీరు చూస్తున్నారు కదా గార్డెన్లో చక్కగా ప్రతి ఫ్లవర్ ప్లాంట్ కూడా చామంతులు అయితేనేమి, మల్లె మొక్కలు అయితేనేమి, గులాబీలు అయితేనేమి చాలా బాగా వస్తున్నాయండి. ఇది కూడా కాగడాల పూల మొక్క అనమాట. ఇవి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయంటే మొక్క అయితే చాలా గుబురుగా బుషీగా పెరుగుతుంది. ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి ఆకులు అనేవి. ఒక్క పురుగు కూడా లేదు గార్డెన్లో. ఏ మొక్కలో వెతికినా కూడా కనిపించదు. ఎందుకంటే నెమటోడ్స్ కానీ పురుగులు కానీ రాకుండా ఎందుకు ఉంటాయంటే నేను ఎప్పటికీ కూడా వారం వారం ఎన్పికే మిక్స్ ఇస్తాను. దీనివల్ల ఏంటంటే ఇందులో చాలా మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు చక్కగా సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిలో ఆయిల్ కేక్స్ మిక్సింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ నెమటోడ్స్కి ఊపిరాడక చనిపోతాయి, అసలు ఉండవు అనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసినటువంటి చక్కగా కనకాంబరాల మొక్క ఫ్లవర్స్ ఎంత బుజ్జిగా వచ్చాయి కదా. అండ్ అలాగే ఇవి సీడ్స్. ఈ సీడ్స్ అయితే నేను గార్డెన్లో కలెక్ట్ చేసినవి. మామూలుగా ఎవరైనా ఆర్డర్స్ పెడుతూ ఉంటారు కదా నా దగ్గర వేరే ప్రోడక్ట్స్, వాటితో పాటు వీటిని కొద్దిగా వేసి పంపించడం జరుగుతుంది. కాకపోతే మీరు వీడియో చూసినప్పుడు గుర్తుపెట్టుకొని నాకు రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. మీ ఆర్డర్ పెట్టినప్పుడు ఈరోజు కనకాంబరాలు చూసామండి, ఉన్నాయా సీడ్స్ అని నాకు గుర్తు చేస్తే నేను ఖచ్చితంగా మీకు వాటితో పాటు వీటిని పంపిస్తాను. ఓకే, అండ్ ఈరోజు ఇక్కడ మీరు ఇంకొక మల్లె మొక్కను చూస్తున్నారుగా, మా గుండు మల్లె చెట్టు. ఇది చాలా చక్కగా అసలు ఎంత హెల్దీగా వచ్చాయి చూడండి. ఆకులన్నీ గిల్లేసి చక్కగా ప్రూనింగ్ చేసి నేను ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్తో మొక్కలు ఎంత హ్యాపీగా ఉన్నాయి చూడండి. మొక్కలు హ్యాపీగా ఉంటే కనుక మనతో మాట్లాడతాయండి, పచ్చగా ఉంటాయి. మనం దగ్గరికి రాగానే చూడండి అవి ఎలా పలకరిస్తాయి మనల్ని. ఫ్లవర్స్ తోటి, ఫ్రూట్స్ తోటి, వెజిటబుల్స్ తోటి చక్కగా వెల్కమ్ చెప్తాయి అన్నమాట. సో మనము మొక్కల్ని ఎప్పుడు కూడా మనము టెర్రస్ గార్డెన్లో పెంచేటటువంటి ప్రతి ఒక్క మొక్కని మీరు ఎప్పటికీ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఫ్లవర్స్ ఎక్కువ కావాలంటే కనుక మీరు పొటాషియం రిచ్ ఫర్టిలైజర్ ఎప్పుడు కూడా మొక్కలకి ఇస్తూ ఉండాలి. దాంతోపాటు నైట్రోజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాని యొక్క ఆకులు చాలా హెల్తీగా ఉండాలన్నా అండ్ మంచి అంటే షైనీగా రావాలన్నా కూడా మనము ఈ యొక్క ఎన్పికే అనేది మొక్కలకి ఇస్తూ ఉండాలి. అయితే పూల మొక్కలకి స్పెషల్గా ఏంటంటే మనము పొటాషియం ఫర్టిలైజర్ని ఇస్తూ ఉండాలి. అది కూడా కిచెన్ నుంచి వచ్చే వాటితో కూడా మనం పెంచుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలు అయితే మీరు హ్యాపీగా పెంచుకోవచ్చండి. ఈ పూల మొక్కల కోసం మీరు ఏదైనా సరే మనము చక్కగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే మొక్కలకి ఇస్తే కనుక అవి ఎప్పటికీ బాగుంటాయి. మీరు తొందరపడి ఏమైనా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇచ్చారనుకోండి, ముందుగా మీకు రిజల్ట్స్ వస్తాయి కానీ మొక్కలు చనిపోతాయి. అందులో ఉన్నటువంటి సారం అంతా వెళ్ళిపోయి అందులో ఎలాంటి సూక్ష్మజీవులు కానీ పోషకాలు కానీ ఉండకుండా మొక్కలు కొద్ది రోజులకి నిర్జీవంగా మారిపోతాయి అన్నమాట. అందుకని మనము ఫెర్టిలైజర్స్ అనేవి చాలా చక్కగా మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఇవ్వాలి. అండ్ అలాగే మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు నేను ప్రతి వీడియోలో అందరికీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉంటాను. మట్టిని చక్కగా మీరు ఇలాగా మీరు అప్పర్ లేయర్ అంతా కూడా కదిలించాలన్నమాట. ఎందుకంటే మనం అలా చేస్తే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ చక్కగా మొక్క యొక్క రూట్స్కి వెళ్ళిపోయి మొక్క తీసుకుంటుందండి. సో అందుకని అలా మనం ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మొక్క యొక్క మొదల్లో ఒక్కసారి ఇలాగా మీరు ఏదైనా ఒక టూల్ సహాయంతో ఇలా కదిలించాలి. అండ్ ఇలా మీరు అంటే
మనం అందులో వచ్చేటటువంటి కలుపు మొక్కల్ని మనం తొలగించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కలుపు మొక్కలు లేకుంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ మొత్తం మొక్కకే వెళ్ళిపోతుంది కదా, హ్యాపీగా ఉంటుంది అనమాట. అయితే ఈరోజు ఇవ్వబోతున్న ఫెర్టిలైజర్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా, పచ్చి కొబ్బరి. ఇది కొబ్బరి నీళ్ళలో, కొబ్బరి పాలల్లో చక్కగా రిచ్ పొటాషియం ఉంటుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే, కానీ మనము అంటే పర్టికులర్గా మొక్కలకి ఇది చాలా బాగా పనిచేస్తుందని తెలియకపోవచ్చు. కానీ చాలా వరకు మనము దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి దాన్ని మనము ఏదైనా పచ్చడిలో యూస్ చేస్తాము. ఒక్కొక్కసారి కొద్దిగా మిగిలిపోయింది ఉంటుంది. అలాంటప్పుడు మనము దాన్ని చక్కగా మిక్సీ పట్టి లేదా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా వేసి మనం ఇలా పూల మొక్కలకి మీరు ఆ యొక్క పాలను కనుక కొబ్బరి పాలను మీరు ఇచ్చారనుకోండి, అందులో ఉన్నటువంటి పొటాషియము చక్కగా మొక్కలకు అందేసి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయంటే మీరు 1 వీక్లో మీరు చాలా రిజల్ట్స్ చూస్తారు. అయితే కాకపోతే ఇది ఖచ్చితంగా మన దగ్గర ఉన్నప్పుడు మనం మొక్కలకి ఇస్తూ ఉండాలి కదా. దానికోసం పెద్ద పీస్ అయితే అవసరం లేదండి, ఇంత ముక్క అయితే సరిపోతుంది. నేనైతే ఆల్రెడీ సోకింగ్లో పెట్టేశాను. ఇది ఓవర్ నైట్ సోకింగ్ అనమాట. ఈవినింగ్ టైంలో మీరు ఒకసారి పడేయకుండా ఇలాంటి ఏదైనా కొంచెం వేస్ట్ అయినా కూడా ఆ పచ్చి కొబ్బరిని చక్కగా ముక్కలుగా తరిగి మీరు ఇలా వాటర్లో నానబెట్టేసుకోవాలి. అంటే ఒక నైట్ మొత్తం అలా వదిలేస్తే ఈ యొక్క కొబ్బరిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇంకా చాలా పోషకాలు ఉంటాయి, పొటాషియం ఒక్కటే కాదు. సో అన్ని పోషకాలు మొక్కకు అందుతాయి. కాకపోతే పొటాషియం అనేది చాలా ఎక్కువ పాలలో ఉంటుంది అనమాట. అంటే మొక్కకు కావాల్సింది కూడా పూల కోసం పొటాషియమే కావాలి. సో మనం హ్యాపీగా మొక్కకి ఇవ్వచ్చు ఈ కొబ్బరి పాలు కానీ కొబ్బరి నీళ్ళు. ఓకే, సో ఇలా మీరు ఓవర్ నైట్ సోకింగ్ పెట్టండి. జస్ట్ మీరు ఆ వాటర్ని ఇలా గ్లాస్లో తీసుకొని చూడండి. మొక్క పైన జస్ట్ ఆకుల మీద కొద్దిగా ఎప్పుడు కూడా స్ప్రే చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నాకు టైం లేక నేను స్ప్రే చేయని ఇలా పోసేస్తూ ఉంటాను. అండ్ మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే కనుక ఫిల్టర్ చేసేసుకొని స్ప్రే చేయండి. అండ్ అలాగే మొక్క మొదల్లో కూడా పోయండి. అండ్ బ్యూటిఫుల్గా వస్తాయి ఫ్లవర్స్. అలాగే చామంతులకు కూడా ఇస్తున్నాను, మంచి కలర్లో వస్తాయండి. మీరు తెచ్చుకున్న ప్రతి మొక్కకి కూడా మనం ఇలా పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ కనుక మీరు పూల మొక్కలకు ఇస్తే ఏ పూల మొక్క అయినా సరే వాటికి ఉన్నటువంటి ఒరిజినల్ కలర్ మీరు చూడగలుగుతారు. అండ్ మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. అండ్ మొగ్గలు కూడా చాలా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఇచ్చేటటువంటి చిన్న గ్లాసు, కానీ ఇప్పుడు నేను 3 మొక్కలకు ఇచ్చాను కదా, ఎంత అద్భుతంగా వచ్చాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేచర్ అనేది చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది కదా. వాటికి చక్కగా వాటికి కావాల్సిన పోషకాలు అందిస్తేనే మొగ్గలు కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. అండ్ ఇదైతే గుండు మల్లె చెట్టు చూసారా, అన్సీజన్లో కూడా, అంటే యాక్చువల్గా సమ్మర్లోనే మనము వీటికి ఎక్కువ ఫ్లవర్స్ చూస్తాము, ఎప్పటికీ రావు. కానీ మనం ఇచ్చేటటువంటి పోషకాలు అండ్ అలాగే మొక్కకి మనం చేసేటటువంటి సేవ అది గుర్తించి మనకి ఎప్పటికీ ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి పూల మొక్కలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. మనం గార్డెన్లో ఖచ్చితంగా పూల మొక్కలు పెడితేనే పాలినేషన్ జరుగుతుంది అండ్ గార్డెన్ కూడా అందంగా ఉంటుంది. అండ్ మల్లె మొక్కలు అయితే అది ఫస్ట్ ప్లేస్ అనమాట. అండ్ వాటి యొక్క సువాసన కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అదనమాట ఈరోజు వ్లాగ్. చూసారా, ఈరోజే మీరు ఎప్పటికైనా సరే దేవుడికి కొబ్బరికాయ కొట్టగానే ఆ కొబ్బరి చిప్పను కూడా వేసేయండి నీళ్ళల్లో ఫ్రెష్గా, అప్పటికప్పుడే పడేయకుండా ఓవర్ నైట్ వేసేసి ఒక బకెట్ నీళ్ళల్లో వేసేసేయండి. అండ్ చక్కగా మార్నింగ్ అన్ని పూల మొక్కలకి కానీ పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసేయండి. ఎస్పెషల్లీ ఇక్కడ మనం మల్లె మొక్కకి ఇస్తే కనుక చాలా చాలా గుత్తులుగా మల్లెపూలు పూస్తాయి. అండ్ మీరు యూస్ చేసిన తర్వాత అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వ్లాగ్ అనేది యూజ్ అయింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మరో మంచి వ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ సుఖినో భవంతు.